కొంతమంది ఈ కాలంలో చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి అయ్యాం అని అంటుంటారు. మరి కొంతమంది ఏమీ కాలేదు, ఎక్కడున్నామో స్వతంత్రం వచ్చినప్పుడు అక్కడే ఉన్నాం అంటుంటారు. ఈ రెండు స్టేట్మెంట్లు పూర్తిగా సరైనవి కాదు. వాటికి విశేషణాలు కలిపి చెప్తేనే వాటిని వివరించగలం. ఎందులో అభివృద్ధి అయ్యాం, ఎందులో కాలేదు. నేను ఈరోజు పరిశీలనకి ఆరోగ్య వైద్య రంగం ఒక్కదాన్ని తీసుకొని మీ ముందు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇంతకుముందు మాట్లాడిన స్పీకర్ లావణ్య గారు దాదాపు అన్ని రంగాల్ని టచ్ చేశారు. న్యాయంగా అయితే 75 వారాల్లో మనం కూడా 75 సబ్జెక్టులు తీసుకొని మాట్లాడడానికి అవకాశం ఉంది. నాకు ఈ మోడీ పుణ్యాన్ని ఈ ఆలోచన వచ్చింది. మనం కూడా మాట్లాడదాం, ఆయన ఒక్కడే మాట్లాడితే ఎట్లా అని. ముందు ఈరోజు నేను ఈ రంగాన్ని పరిచయం చేస్తాను. ఆరోగ్యము వైద్యము రెండు ఒకటి కాదు. ప్రజలకి ఆరోగ్యం పోయిన తర్వాత రోగాలు వస్తాయి. రోగాల్లోంచి బాగు చేసి తిరిగి ఆరోగ్యం తీసుకురావడానికి వైద్యం పనిచేస్తుంది. కాబట్టి రెండు రోల్ వేరు. అంటే ఇక్కడ ప్రివెన్షను ట్రీట్మెంటు అనే అర్థం వస్తుంది. అసలు రోగాలే రాకుండా చేసుకుంటే వైద్యం అవసరం రాదు కదా. రోగాలే రాకుండా చేసుకోవడానికి ఆరోగ్యం అనే కన్సెప్ట్ తోడ్పడుతుంది. కానీ పూర్తిగా రోగాలు రాకుండా చేసుకోవడం సాధ్యం కాదు. వస్తాయి కొన్ని. వచ్చినప్పుడు వైద్య వసతులు ఎలా ఉన్నాయనే చర్చ వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండే ఆరోగ్య శాఖ మంత్రి లాంటి వాళ్ళని ఆరోగ్యం మీద మాట్లాడండి సార్ అని చెప్పి మీటింగ్ మనం పిలిస్తే ఒక 2 నిమిషాల్లోనే రోగాల గురించి వైద్యం గురించి మాట్లాడటం మొదలెడతారు. మేము ఇన్ని హాస్పిటళ్ళు పెట్టాం, ఇంతమంది డాక్టర్లకు ఉద్యోగాలు ఇచ్చాం, ఎన్ని మిషన్లు దిగుమతి చేసామని మాట్లాడతారు తప్ప ఆరోగ్యం మీదనే కన్సిస్టెంట్గా మాట్లాడరు. ఎందువలనంటే ఆ కన్సెప్ట్ వాళ్ళ దృష్టిలో లేదు కాబట్టి. నేను ఒక్కొక్క అంశము ఆరోగ్యం గురించిన 6 అంశాలు ఉంటాయి. ఒక్కొక్క అంశం బ్రీఫ్గా మీ ముందు పెడతాను. నేను ఆరోగ్యం ఉండటానికి మొట్టమొదటిది తిండి, ఆహారం. స్వతంత్రం వచ్చినప్పటికంటే ఇప్పటికీ 74 ఏళ్ళ తర్వాత దేశంలో తిండి గింజలు పండడం ఎక్కువైంది. అందులో డౌట్ అయితే లేదు. అంటే జనం అందరికీ సంతృప్తిగా భోజనం పెట్టడానికి కావలసినంత ధాన్యం మన దగ్గర ఉంది. కానీ ఆ ధాన్యం డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లంలో పడ్డది. మనం కరోనా కాలంలో పోయిన లాక్డౌన్ పీరియడ్లో మీకు తెలుసు, వలస కార్మికులు దాదాపు 15 కోట్ల మంది ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి 100 కిలోమీటర్లు నడిచిపోయారని, అలాగే కేవలం 4 గంటల వ్యవధిలో 45 కోట్ల మంది రోజువారీ కూలీలందరూ పని లేకుండా పోయినారని, దాదాపు 50-60 కోట్ల మంది పని లేకుండా మారితే ప్రభుత్వాలు ఏం చేయాలి? పన్నులు ఇవ్వలేకపోయారు లాక్డౌన్ కాబట్టి. మీరు ఎక్కడో అక్కడే ఉండండి, మీకు కనీసం తిండి పెడతామని హామీ ఇచ్చి ఉండాలి. ఆ రోజున మన దేశంలో గోడౌన్లలో 9,40,00,000 టన్నుల ధాన్యం ఉంది. ఈ 60 కోట్ల మందికి 6 నెలల పాటు ఉచితంగా భోజన సౌకర్యం ఏర్పాటు చేసినా కూడా 4 కోట్ల టన్నుల ధాన్యం కంటే మించి ఖర్చు కాదు. మరి తరిగిపోతే ఎలా అని మీరు అనొచ్చు. పోయిన సంవత్సరం పంటలు కూడా బ్రహ్మాండంగా పండినాయి. తరిగిన ధాన్యాన్ని మరలా పంటల్లోంచి భర్తీ చేసుకోవచ్చు, ఏం కష్టం లేదు. అంటే సూత్రప్రాయంగా దేశంలో అందరికీ ఆహారం పెట్టగలిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా డిస్ట్రిబ్యూషన్లో ఉన్నటువంటి ప్రాబ్లం, ప్రజలకి ఆహార ధాన్యాలు అందుబాటులోకి తీసుకురావాలనుకునే పొలిటికల్ విల్లో, అంటే రాజకీయపరమైన నిర్ణయం, ఆ విల్లో ఉండే బలహీనత వలన అంతమంది నడిచిపోవాల్సి వచ్చింది, దారిలోనే చచ్చిపోవాల్సి వచ్చింది. ఇప్పటికీ కూడా 130 మందికి 2 పూట్ల బలమైన ఆహారం కడుపు నిండా దొరకటం లేదు. ఆకలి చావులు అనే పేరుతో నమోదు చేయటం లేదు. కానీ ప్రభుత్వం ఆహారం తగ్గినందువలన వచ్చే రోగాలతో మరణించే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. దాదాపు 5 లక్షల మంది టీబీ రోగంతో మరణిస్తున్నారు. టీబీ రోగానికి ప్రధానమైన కారణం ఆహార లోపం, ప్రోటీన్ లోపమే. ఇంకో విచిత్రం ఏంటంటే మరో 30 మంది, 130 మందికి అవసరానికంటే మించి ఆహారం దొరుకుతుంది, తింటున్నారు.
అలా తిని 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 షుగర్ జబ్బు పెరిగింది, బీపీ జబ్బు పెరిగింది, గుండె జబ్బులు పెరిగినాయి, ఒబేసిటీ పెరిగింది. వాటి వల్ల వచ్చే రోగాలన్నీ కూడా పెరిగినాయి. ఎంత పారాడాక్స్ ఇది! అందరికీ ఆహారం దొరికే అవకాశం వచ్చింది, కొందరికి దొరకకుండా ఉండే పరిస్థితి ఇంకా ఉంది, కొందరికి అధికంగా దొరికే అవకాశం, అధికంగా తినే అవకాశం వచ్చింది. ఎవల్యూషన్ ప్రకారం బలమైన ఆహారం ఫ్యాట్ లాంటిది తింటే శరీరంలో దాచుకునే ఒక మెకానిజం ఉంది, జెనెటిక్ మెకానిజం అది. కానీ సామాజికంగా 130 మందికి పొట్ట లోపల, అంటే చర్మం లోపల ఎక్కడో ఫ్యాట్ రూపంలో దాచుకునే అవసరం లేకుండా బయట దాచుకోవచ్చు. కానీ ఎవల్యూషన్కి తెలియదు, ఇది లోపలే దాచేస్తుంది. అలా దాచినందుకు వచ్చిన రోగాలు ఇవన్నీ. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ మంది షుగర్ రోగులు మన దగ్గరే ఉన్నారు. గుండె జబ్బులు, బీపీలు, ఒబేసిటీ ఉన్న రోగులు కూడా గణనీయమైన సంఖ్యలో మన దగ్గర ఉన్నారనేది కనపడుతుంది. అంటే ఆహార రంగంలో మనం అభివృద్ధి సాధించినట్ట, తిరోగమనం సాధించినట్ట. అబ్సల్యూట్ నంబర్స్ చెప్పి గింజలు ఉన్నాయి, తిండి గింజలు అని చెప్తే కుదరదు. ఆ డిస్ట్రిబ్యూషన్ ఎట్టుందో కూడా చూడాలి. మంచినీళ్ళ సమస్య, 2 మాటలు దీని గురించి. ఇంకా కూడా ప్రభుత్వం వైపు నుంచి ప్రజలకు మంచినీళ్ళు అందించే ఏర్పాట్లు లేని ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. కానీ ప్రతి ప్రాంతంలో బాటిల్స్లో మంచినీళ్ళు మాత్రం అందుబాటులోకి వచ్చినాయి. కోకోకోలా, పెప్సికోలా లాంటి కూల్ డ్రింకులు తయారు చేసే కంపెనీలు కూడా, అమెరికా కంపెనీలు 2 నీళ్ళు కూడా తయారు చేయడం మొదలుపెట్టినాయి, కిన్లే, అక్వాఫినా పేరుతో. దాదాపు 30 నుంచి 35% ఈ దేశంలో నీళ్ళ వ్యాపారం వాళ్ళ చేతుల్లో ఉంది. మంచినీళ్ళు ప్రభుత్వం వైపు నుంచి అందని చోట కూడా వీళ్ళ ద్వారా మంచినీళ్ళు అయితే అందుతాయి. ఇంకొక విచిత్రం ఏంటంటే సారాయి అందకుండా ఉండే ఊరే లేదు. మంచినీళ్ళు లేని ఊళ్ళు ఉన్నాయి. కానీ మంచినీళ్ళు అంటే ప్రభుత్వం ఇచ్చే మంచినీళ్ళు, సారాయి ప్రభుత్వం ఇస్తుంది. ఈ పారాడాక్స్ విచిత్రమైన పారాడాక్స్. దీన్ని ఏమని పిలుద్దాం? ప్రభుత్వం అందించే మంచినీళ్ళు అందడం లేదు, ఇందులో వెనుకబడ్డాం అనాలి. వ్యాపారం రాగా ఇచ్చే మంచినీళ్ళు అభివృద్ధి అయింది అనాలి. మంచినీళ్ళుతో పోల్చినప్పుడు సారాయి విపరీతంగా అందుబాటులోకి వచ్చి కొత్త రోగాలు తెస్తుంది అనాలి. అది కరెక్ట్ టాలీ అంటే. ఇంకా పరిశుభ్రత గురించి మోడీ గారు అధికారానికి రాగానే స్వచ్ఛ భారత్ని పెట్టి పరిశుభ్రత గురించి అద్భుతంగా మాట్లాడారు. చాలా బ్రహ్మాండం ఏదో జరిగిపోద్దని నాలాంటి వాళ్ళందరూ ఆశపడ్డాం. కానీ ఈ రోజుకి కూడా వ్యక్తిగతమైన పరిశుభ్రత మీద దాని గురించి అవగాహన ఉన్నవాళ్ళు దాన్ని పాటిస్తున్నారు. తమ ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకోవడం అనేది ఎప్పటి నుంచో అలవాటు. అది ఇల్లంతా నీట్గా ఊడుస్తారు, చెత్త తీసుకెళ్ళి వీధులు పోస్తారు. ఈ వీధిలో పోయాలనే కన్సెప్ట్ మాత్రం పూర్తిగా మారలేదు. ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అప్పుడప్పుడు చీపురు పట్టుకొని ఫోటో తీసుకునేదాకా చీపురు పట్టుకొని ఫోటో తీసినాక చీపురు ఆడ బారేసి వెళ్ళిపోయే కల్చర్ ఇంకా మారలేదు. పరిశుభ్రత ఈ 7 ఏళ్లలో అదనంగా పెరిగిందైతే దాదాపుగా ఏమీ లేదు. కాబట్టి పరిశుభ్రత అనే అంశంలో మనం ముందుకు వెళ్ళాల. దాదాపు ఎక్కడున్నాం అక్కడే ఉన్నాం. పరిశుభ్రతకి చదువుకి సంబంధం ఉంది, పరిశుభ్రతకి ఆదాయానికి సంబంధం ఉంది, పరిశుభ్రతకి పౌర చైతన్యానికి సంబంధం ఉంది. అవి 3 సజావుగా పెరగకుండా పరిశుభ్రత ఒక్కటే విడిగా బాగుకాదు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక ఆరోగ్య విద్య, విద్యాలయాల్లో ఆరోగ్య విద్యను పుస్తకాల్లో ప్రవేశపెట్టారు. పరీక్షల కోసమే, జీవితం కోసం కాదు. చాలా వెంటబడి 20 ఏళ్ళు జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థ ప్రభుత్వంతో ఎస్ఎస్సీ వాళ్ళతో కూర్చొని చర్చించి ఇలాంటి సిలబస్ని పెట్టించడానికి తీవ్రంగా కృషి చేశాం మనం. సిలబస్ అయితే వచ్చింది, పాఠాలు అయితే చెప్తున్నారు. ఆ పాఠాలని పరీక్షల కోసం వినియోగించుకుంటున్నారు. అది జీవితంలో భాగమనే రూపంలో ఆ పాఠాలు విద్యాలయాలు అందడం లేదు. కాబట్టి పరిశుభ్రత గురించిన అవగాహన కూడా, ఆరోగ్యం గురించిన అవగాహన కూడా, ఆరోగ్య విద్య కూడా తక్కువగానే ఉందని మనం చెప్పాలి. ఇక బయట సమాజంలోకి వస్తే చదువు బాగా ఉంటే ఆరోగ్య విద్య బాగా వస్తుందనే ఒక నమ్మకం ఉండేది మనకి. అది ఒక భ్రమని తేలింది. ఈరోజు చదువుకున్న వాళ్ళల్లో ఉన్నన్ని మూఢనమ్మకాలు, అన్ని రంగాల్లో మూఢనమ్మకాలు, ఇంక్లూడింగ్ ఆరోగ్యం, వైద్యం, ఇంకెక్కడా లేవని నాకు అనిపిస్తుంది. నేను డే ఇన్ అండ్ డే అవుట్ నేను వైద్యంలో చూస్తూనే ఉన్నా. ఈ గూగుల్ లాంటివి వచ్చి రోగం గురించి దాన్ని ఎత్తుక్కోవడానికి అవకాశం ఇచ్చినాక దాంతోపాటు మూఢనమ్మకాలు కూడా పెరిగినాయి. విచిత్రమైన ప్రశ్నలు వేస్తారు డాక్టర్లని.
డాక్టర్లు తల్లబట్టుకుని కూర్చున్నారు. ఈ కొత్త మూఢనమ్మకాలు ఎక్కడి నుంచి వచ్చారని. మన కరోనాలోనే చూసాం. భగవంతుని పూజించే దేశం మనకు కరోనా రాదు, చైనా వాళ్ళు నాస్తికులు వాళ్ళకి ఎక్కువ వస్తుంది అని మాట్లాడారు. తప్పెట్లు కొడితే రాదు, లైట్లు వెలిగిస్తే రాదు, గంటలు కొడితే రాదు అని కూడా మనం దేశంలో ప్రధానమైన వ్యక్తులే ఇవన్నీ చెప్పారు, నమ్మమని చెప్పారు. మొదటి వేవ్ వచ్చిన తర్వాత మరలా వేవ్ వస్తున్న సైంటిస్టులు మొత్తుకుంటా ఉంటే మనకు రాదు మరలా వేవ్, అయిపోయింది కరోనా పరిస్థితి అనే అలసత్వం కూడా మనం పాటించడం. వాటిని నా లెక్క ప్రకారం మూఢనమ్మకాలను ఎందుకు అనకూడదు. ఆ మూఢనమ్మకాలతో ఎన్నికల్లో జనం గుంపులైనారు. మేళాలు, కుంభమేళాలు లక్షల మంది చేరినారు. ఆ కుంభమేళాన్ని పర్యవేక్షణ చేస్తున్న ముఖ్యమంత్రి గారు గంగలో మునిగితే కరోనా రాదన్నాడు. ఏమంటారు వీటన్నిటినీ? సాక్షాత్తు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మన దేశంలో పూర్వకాలంలోనే ప్లాస్టిక్ సర్జరీ ఉంది, వినాయకుడికి తలకాయ తీసిపడి ఏనుగు తలకాయ ఎత్తికిచ్చిన ఘనత మందని చెప్పాడంటే బొంబాయిలో మాట్లాడాను అధికారానికి వచ్చిన కొత్తలోనే. అంటే నేను ఆయన ఒక్కరిని అంటున్నాను కాదు, ఆ టీంలో అందరూ చాలామంది ఇట్లాంటి మహానుభావులు ఉన్నారు, మహామేధావులు ఉన్నారు. ఎవల్యూషన్ గురించి మాట్లాడే మేధావులు, టెస్ట్ బేబీలు మహాభారతం నుండే ఉన్నదని చెప్పే మేధావులు చాలామంది ఉన్నారు అక్కడ. అంటే పరిపాలించేటోళ్ళే వరుసపెట్టి మూఢనమ్మకాలు ప్రచారం చేసే కార్యక్రమానికి దిగారు. వాళ్ళకి తోడుగా చదువుకున్న వాళ్ళు చాలామంది మూఢనమ్మకాలు పడ్డారు. అంటే ఆరోగ్య విద్య ఏమందినట్టు. ఆరోగ్య విద్యలో భాగం కింద ఆరోగ్యం అలవాట్లు కూడా వస్తాయి. పొగ గురించి నెగిటివ్గా పెద్ద ఎత్తున మాట్లాడటం మొదలెట్టాం. ఇది అభివృద్ధి, తగ్గింది పొగ తాగడం కూడా గతంలో కంటే. సారాయి గురించి ఆ తీరును మాట్లాడడం లేదు, ఆల్కహాల్ గురించి. ఇది వరకు సారాయి తాగని వర్గాలు కూడా ఇప్పుడు తాగడం మొదలుపెట్టారు. చదువుకునే పిల్లలు కూడా విపరీతంగా తాగడం మొదలుపెట్టారు. ఈక్వాలిటీ గురించి మాట్లాడే సందర్భంలో ఎక్కడ ఈక్వాలిటీ మాట్లాడాలి పక్కన పెట్టి నువ్వు తాగితే నేను తాగకూడదా అని ఆడవాళ్ళు కూడా తాగడం మొదలుపెట్టారు. ఈ తాగడం అనేది ఎక్కువైంది, పొగ తాగడం తగ్గింది. అందులో అభివృద్ధి, ఇందులో దిగజారుడుతనం. అంటే ఆరోగ్య విద్యలో అలవాట్ల పాత్ర గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఇంకా ఆరోగ్యంలో మరొక అంశం, ఆరోగ్య విద్యలో మరొక అంశం ఏంటంటే చిన్న చిన్న జబ్బుల గురించిన అవగాహన ప్రజలకు అందితే కొన్ని రకాల జబ్బులు ఉన్నాయి, అసలు వైద్యం అక్కర్లేని జబ్బులు. మనకి ఈ విషయం కరోనాలో క్లియర్గా తెలుసు. లాక్డౌన్ 23 మార్చిన ప్రభుత్వం ప్రకటిస్తే అన్ని కార్పొరేట్ హాస్పిటళ్ళు, అన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళు అడ్డం పడుకున్నాయి. దానికంటే ముందు గుళ్ళు, మసీదులు, చర్చిలు కూడా పడుకున్నాయి. ఎందుకంటే మామూలుగా ఏదన్నా రోగం వస్తే భగవంతుని ప్రార్థిస్తాం మనం, రోగాన్ని బాగు చేయనైనా అని. మొత్తం భగవంతులు అందరూ కూడబలుక్కుని అసలు ఈ మా పనే కాదు, ఇది మాకు సంబంధం లేదు, బతికితే బతకండి, పోతే పోండి అని వాళ్ళ దేవాలయాలు మూతేసుకున్నారు. వాళ్ళని అనటానికి ఏం లేదు. కార్పొరేట్ హాస్పిటళ్ళు, ప్రైవేట్ హాస్పిటళ్ళు మూతపడ్డాయి. కానీ ఆ సమయంలో ప్రజలకు రోగాలు విపరీతంగా పెరిగింది ఏమీ లేదు. ఇది ఎట్లా సాధ్యమైంది? మరి వాళ్ళందరూ రోగాలు బాగు చేయడానికి ఉన్న హాస్పిటల్ కదా, మరి అవి మూతపడితే రోగాలు పెరగాలి కదా. పెరగలేదనంటే అర్థం ఏంటంటే మన జనానికి దాదాపు 138 కోట్ల మంది జనం ఉంటే ఈ జనానికి వచ్చే టోటల్ రోగాల్లో 190 రోగాలకి మందులు అక్కర్లా, ఆసుపత్రులు అక్కర్లా, డాక్టర్లు అక్కర్లా, వైద్యాలయాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఆ విషయం అదో ఫ్యాక్టు. ఈ ఫ్యాక్ట్ గురించి జనానికి తెలీదు. తెలియనందువల్లనే ఈరోజు రోగం కాని రోగాలకు కూడా హాస్పిటల్కి వస్తారు. చాలా చిన్న రోగాలు, సెల్ఫ్ లిమిటింగ్ రోగాలు, వాటంతటి తగ్గే రోగాలు కూడా ఆసుపత్రికి వస్తారు. ఇక్కడ కరెక్ట్ ఎడ్యుకేషన్ అనేది జనంలోకి వెళ్ళలేదు అనేది దాని అర్థం. నేషనల్ హెల్త్ సర్వీస్ ఉండే బ్రిటన్లో జ్వరం వస్తే ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు అక్కడ. ఫ్యామిలీ డాక్టరు ఇది వైరస్ జ్వరం అయి ఉండొచ్చు, 5 రోజులు చూడండి, పారాసెటమాల్ మాత్రమే వేసుకోండి, మీ ఇంట్లో ఉంటాయి, తగ్గకపోతే అప్పుడు మా దగ్గరికి రాని అని చెప్తారు. మనకంటే అభివృద్ధి అయిన ఆరోగ్య వ్యవస్థే కదా బ్రిటన్లో ఉండేది. అక్కడ డాక్టర్ ఏమో వైరల్ ఫీవర్స్ 180 ఉంటాయి, ఫీవర్స్లు షార్ట్ వైరల్ ఫీవర్స్, దానికి ఆసుపత్రికి రావద్దు, ఇంటి దగ్గర వైద్యం చేసుకొని చెప్తే మనం ఫీవర్ అంటే చాలు తెల్లారేటప్పటికి ఆసుపత్రిలో దిగుతాం. ఈవెన్ కరోనాలో కూడా మనం గమనించాం, పాజిటివ్ వచ్చిన వాళ్ళల్లో 135 మందికి ఏ లక్షణాలు ఉండవు, 45 మందికి మైల్డ్గా లక్షణాలు ఉంటాయి. అంటే 80% జనానికి కరోనా ఏమీ చేయదు అని ప్రూవ్ అయిపోయింది, క్లియర్గా తెలుసు ప్రపంచానికి. అంటే కరోనా లాంటి బీభత్సకరమైన జబ్బే 180 మందికి ఏమీ చేయదు అన్నాక ఇంక షార్ట్ వైరల్ ఫీవర్ సంగతి ఏంది?
ఇలాంటి విద్య కూడా జనానికి ఈరోజు కూడా 74 ఏళ్ళు పూర్తయిన తర్వాత కూడా సరైన పద్ధతిలో ప్రభుత్వాలు అందించలేదు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక పని అనేది కూడా ఆరోగ్యానికి తోడ్పడేది. శరీరానికి పని ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, తలకాయకి పని ఉంటే తలకాయ ఆరోగ్యంగా ఉంటుంది. తలకాయకి పని అంటే సృజనాత్మకత, శరీరానికి పని అంటే ఎక్సర్సైజ్. అది వాకింగ్ కానీ, ఈత కొట్టడం కానీ, సైకిల్ దొక్కడం, ఏదైనా కానీ. 100కి 35 మంది పని తక్కువ చేసి దానివల్ల శరీరం బరువు అయితే ఇప్పుడు నడవడం మొదలు పెడతారు, ఇప్పుడు ఎక్సర్సైజ్ మొదలు పెడతారు. యోగా అయిన పేరుతో ఎక్సర్సైజ్ చేయటం వాళ్ళ పాపులర్ అయిపోయింది. పని జీవితంలో అంతర్భాగం కింద ఉండాలి. జపాన్లో పిల్లలకి స్కూల్ పిల్లలు, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు కూడా తమ స్కూల్ని బాగు చేసుకోవడం వాళ్ళే చేస్తారు, తమ స్కూల్ శుభ్రంగా పెట్టుకోవడం వాళ్ళే చేస్తారు. అది పని. ఆ పనిని అక్కడ టీచర్లు ఎంకరేజ్ చేస్తారు, తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేస్తారు. మన దగ్గర ఎలిమెంటరీ స్కూల్కి, హై స్కూల్కి వచ్చి ఒక విద్యార్థికి పని చెప్పమనండి టీచర్ని, తెల్లారేటప్పటికి అమ్మ నాన్నలు తగాదాకు వస్తారో చూద్దాం. ఇంట్లో చదువుకునే పిల్లలకి మన తల్లిదండ్రులు కూడా పని చెప్పరు. పని చేయకూడదు, చదువుకోవాలి, ఎల్లప్పుడూ చదువుకోవాలి, నిరంతరం చదువుకోవాలి, ర్యాంకులు రావాలా, మార్కులు రావాలా, లోకాన్ని వెళ్ళాలని చెప్తారు. ఎవడి పని వాడు చేసుకోవడానికి ఏం రోగం అంటున్నాను నేను. ఆ పని చేయాలనేది ఎందుకు నేర్పించరు? పని మీద కన్సెప్టే సరిగా లేదు ఇక్కడ. ఆ పని చేయకూడదు, మేము చదువుకున్నాం, మేమెందుకు పని చేస్తాం అనే ఒక తప్పుడు భావజాలాన్ని ఎక్కించి పెట్టారు. కాబట్టి ఆరోగ్యానికి పని చాలా ముఖ్యము. యాడిక్వేట్ పని శరీరానికి ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ కన్సెప్ట్ కూడా జనంలోకి మనం ఎక్కించలేకపోయినాం. ఇక టీకాల కార్యక్రమం, కార్యక్రమం ఆరోగ్యానికి ఉపయోగపడేది. ఉన్నంతలో ఈ కార్యక్రమం ఒక్కటే ఇప్పటిదాకా బాగా జరిగింది. అందులో కూడా విశేషం ఏంటంటే, ఆహారం తక్కువగా ఉండి శరీరంలో మాంసకృత్తులు తక్కువగా ఉన్న జనానికి కూడా టీకా వేస్తే యాంటీబాడీస్, రక్షక పదార్థాలు తయారైతే అని ప్రపంచవ్యాప్తంగా ప్రూవ్ అయింది. కాబట్టి మన జనానికి తిండి సరిగా పెట్టకపోయినా టీకాలు మాత్రం వేశారు, సాల్లెబ్బా అని అక్కడికి వచ్చి కూర్చున్నారు. అక్కడ కూడా విచిత్రం ఏంటంటే, కరోనా వచ్చినాక మన డొల్లతనం బయటపడ్డది. అందరికీ టీకాలు తయారు చేయటం పోయిన సంవత్సరం డిసెంబర్కే సాధ్యమై ఉండేది. మన దేశంలో ఉన్న భారత్ బయోటెక్ కోవాక్సిన్ చేస్తుంది, సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ తయారు చేస్తుంది. 2000 సంవత్సరంలో మన దగ్గర పేటెంట్ చట్టం మారి మనం ఏది పెడితే తయారు చేయడానికి లేదు, ప్రపంచ వాణిజ్య సంస్థ అడ్డంకులు పెట్టింది అన్నప్పటికీ కూడా ఎమర్జెన్సీస్లో కంపల్సరీ లైసెన్సింగ్ ఇచ్చి ఏ సంస్థనైనా నిలదీసి మందులు తయారు చేసుకోవచ్చు, వ్యాక్సిన్లు తయారు చేసుకోవచ్చు అనే ప్రొవిజన్ ఉన్నది. అలా ప్రొవిజన్ని ఉపయోగించుకొని కానీ ఉంటే 2 సంస్థలు మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి, 100 సంస్థలు ఫార్ములైజ్డ్ ఉత్పత్తి చేయగలిగే మన దగ్గర ఉన్నాయి, ప్రైవేట్వి, పబ్లిక్వి. ఈ సంస్థలన్నిటికీ కొంత ఫండింగ్ ఇచ్చి, 100 కోట్లు ఫండింగ్ ఇచ్చి, అవును ప్రభుత్వం 35,000 కోట్ల వ్యాక్సిన్ కోసం బడ్జెట్లో పక్కన పెట్టుకుంది కదా, తలా 100 కోట్లే కదా ఇనిషియల్ ఫండ్ ఇచ్చి, అది కూడా అప్పుగానే ఇస్తాం, రేపు వ్యాక్సిన్ తయారైనా కొనుక్కుంటామని హామీ ఇచ్చుంటే అప్పుడు అమ్మకం కూడా గ్యారెంటీ ఉంటుంది. 100 సంస్థలని వ్యాక్సిన్ తయారు చేయమని చెప్పి ఉంటే పోయిన సంవత్సరం డిసెంబర్ నెలకే ఫుల్లుగా వ్యాక్సిన్ 300-400 కోట్ల డోసులు మన దగ్గర ఉండేవి. ఈ సంవత్సరం జనవరి ఫిబ్రవరిలో జనానికి అందరికీ యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ ఇచ్చి ఉంటే సెకండ్ వేవ్ లేదు, లక్షల మంది మరణాలు జరుగుండే కాదు. ప్రభుత్వం వారు ఒక్క జాగ్రత్త తీసుకోవటంలో అలసత్వం పాటించిన కారణంగా లక్షల మంది మరణించారు. ఎక్కడున్నా మనం మన ఆరోగ్య వ్యవస్థలో ఇప్పటిదాకా టీకాల కార్యక్రమం బాగా జరిగింది, అది ఒక్కటే బాగా జరిగిందని మెచ్చుకుంటుండేవాడిని. కరోనా టీకాల విషయంలో ప్రభుత్వం ప్రవర్తించిన తీరును చూస్తే నాకు ఆశ్చర్యం కలిగింది. ఎప్పుడో 23 మార్చిన లాక్డౌన్ ప్రకటిస్తే అక్టోబర్లో కానీ ఆక్సిజన్ తయారు చేయడానికి ప్లాంట్లకి టెండర్లు పిలిచినారు. 6 నెలల టెండర్లు పిలవడానికి. ఒక ఆక్సిజన్ ప్లాంట్ పెట్టినా 2-3 కోట్ల కంటే ఖర్చు కాదు. పిఎం కేర్ ఫండ్లో మస్తు డబ్బులు ఉన్నాయి. మార్చి నెలలో, ఈ సంవత్సరం మార్చి నెలలో రివ్యూ చేస్తే అందులో 1/3 వంతు ప్లాంట్లు కూడా ఇంకా గ్రౌండే కాల. అంటే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశాల దగ్గరికి వచ్చినప్పుడు పరిపాలించేటోళ్ళు సరిగా పట్టించుకోవటం లేదు అనే అభిప్రాయం ప్రజలకు కలిగే అవకాశం ఉందా లేదా?
ఇలాంటి సంఘటనలే జరిగినాయి. గోరఖ్పూర్లో ఉత్తరప్రదేశ్లో ఆక్సిజన్లకు పిల్లలు మరణిస్తే కఫీల్ ఖాన్ అనే ఒక డాక్టరు సెలవు రద్దు చేసుకుని పిల్లల్ని అటెండ్ అయ్యి అనేక మరణాలు నివారణ చేసి ఆక్సిజన్ సొంత డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చి పిల్లలకి ఇస్తే అది రివ్యూ చేయడానికి వచ్చిన ముఖ్యమంత్రి గారు, ఎవరు నువ్వేనా కఫీల్ ఖాను, పిల్లలకి ఆక్సిజన్ ఇచ్చింది నువ్వేనా, పెద్ద పుడింగ్ అనుకున్నావా అని అతను తీసుకెళ్ళి జైలు 8 నెలలు పెట్టారు. ఇలాంటి యాటిట్యూడ్ పరిపాలించే వాళ్ళకు ఉంటే ప్రజలకు ఆరోగ్యం ఎట్లా వస్తుంది? అది అన్ని రకాల మరణాలు నివారించిన డాక్టర్ని అభినందించి భుజం తట్టి ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి అది ఆదరిస్తామని అందరికీ చెప్పాల్సింది జైల్లో కూర్చోబెడితే 8 నెలలు. అంటే యాటిట్యూడ్, పరిపాలించే వాళ్ళు యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ అనేది నేను చెప్తున్నా. తర్వాత వైద్యం దగ్గరికి వద్దాం. ఇక్కడ కొన్ని అంశాలు మనం చూద్దాం ఎలా ఉందో పరిస్థితి. వైద్యం సేవనా వ్యాపారమా? 74 ఏళ్ళు పూర్తయినాక ఇది సేవ కాదు వ్యాపారం అని తేలిపోయింది. ప్రభుత్వం వారి దురదృష్టమో మన అదృష్టమో చెప్పలేం, కానీ కరోనా విషయంలో ప్రభుత్వ హాస్పిటల్లే జనాన్ని రక్షించినాయి. అక్కడ ఇంకా కొంచెం సేవ మిగిలింది. మెయిన్ స్ట్రీమ్ వైద్యం మొత్తం వ్యాపారం కింద మారిపోయింది. మరి అంత పెద్ద ఎత్తున తోడ్పడ్డ ప్రభుత్వ హాస్పిటళ్ళకి వనరులు కేటాయించినారా? ఎక్కువ సిబ్బందిని పెట్టారా? ఆరోగ్య సిబ్బందిని పెట్టారా? మందులు ఎక్కువ ఇచ్చారా? ఎక్విప్మెంట్ ఎక్కువ ఇచ్చారా? అంటే మొత్తం ఆ వ్యవస్థకి, ప్రభుత్వం తన చేతుల్లో ఉన్న ఆరోగ్య వైద్య వ్యవస్థకి జీడిపిలో 0.9% కేటాయించింది. కనీసం 1.5 నుంచి 2.5 కేటాయింపులు జరగకుండా ప్రభుత్వ వైద్య వ్యవస్థ బాగయ్యే సమస్య లేదు. ఇప్పటికీ కూడా అలా కేటాయించాలనే ఆలోచన వాళ్ళకి కలగకపోగా ఈ మధ్య ఉద్దీపన ప్రకటనలో మన ఆర్థిక మంత్రి గారు ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ సెక్టర్లో పెడితే వాళ్ళకి 7% అప్పిస్తానని ప్రకటించింది. అంటే ఎట్లా ఉంది వాళ్ళ ఆలోచన? జనాన్ని కాపాడింది ప్రభుత్వ వ్యవస్థ అని క్లియర్గా అర్థమవుతుంటే దానికి ఫండ్స్ ఇవ్వాలని ఆలోచన చేయకుండా లాక్డౌన్లో అడ్డం పడుకున్న వ్యవస్థ, లాక్డౌన్ తీసేసినాక జూలు విధిల్చి విపరీతంగా వసూలు చేస్తున్న వ్యవస్థ, ఆ వ్యవస్థకే మళ్ళీ అప్పులు ఇస్తానంటుంది. అంటే ఎక్కడో తేడా ఉంది. 74 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఈ తేడా గురించి మనం గమనించకపోతే ప్రమాదం. మందుల పరిశ్రమ ఈ 74 ఏళ్లలో అభివృద్ధి అయింది. ఎంత బాగా అభివృద్ధి అయిందంటే ఒకప్పుడు మందులు దిగుమతి చేసుకున్నాం, ఈరోజు ఎగుమతి చేయగలిగే స్థాయికి వచ్చాం. ఇది ఖచ్చితంగా అభినందించాల్సిన విషయమే. దీనికి ప్రధానమైన కారణం నేను చెప్తున్నా, ఒక్క వాక్యం ప్రధానమైన కారణం. 2000 సంవత్సరానికి ముందు అంటే 1972 ప్రాంతంలో మన దేశ పాలక వ్యవస్థ పేటెంట్ల మీద ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే మన దేశంలో ఏ మందు తయారు చేసినా ప్రోడక్ట్ పేటెంట్ లేదు, ప్రాసెస్ పేటెంట్ మాత్రమే. అంటే అంతర్జాతీయంగా ఒక కొత్త మందు విడుదలైతే ప్రోడక్ట్ పేటెంట్ కానీ ఇక్కడ ఉంటే ఆ మందు మనం తయారు చేయడానికి వీల్లేదు. ఆ మందుకి ఎవరికి పేటెంట్ ఉంది అంతర్జాతీయంగా వాళ్ళకి రాయల్టీలు కట్టుకోవాలా, మందుల ధరలు తగ్గవు. ఇక్కడ ప్రాసెస్కి మాత్రమే పేటెంట్ కాబట్టి ఏ ప్రాసెస్ ద్వారా ఆ మందుని అంతర్జాతీయంగా కంపెనీ తయారు చేసిందో ఆ ప్రాసెస్ వదిలేసి కొత్త ప్రాసెస్లో తయారు చేసుకుంటే దానికి పేటెంట్ ఇస్తారు. ఇక్కడ అట్లా కొత్త మందులు అన్నీ 1-2 ఏళ్ల లోపల మన దేశంలో తయారైనవి 2000 సంవత్సరానికి ముందు. ఇది గమనించిన అంతర్జాతీయ మందుల పరిశ్రమ మెడలు వంచి మనతో కొత్త పేటెంట్ చట్టానికి సంతకం పెట్టించాయి. అయినా ఆ 72 నుంచి 2000 దాకా తయారైన ఒక బలమైన మందుల వ్యవస్థ మన దేశంలో మందుల కొరత రానియకుండా నిలదొక్కోవడానికి ఉపయోగపడింది. బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ కూడా విపరీతంగా చేశాం, విదేశాలకు కూడా పంపగలిగాం. కానీ 2000 సంవత్సరంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మనము చేరాం, మనతో పాటు చైనా కూడా వచ్చి చేరింది. అక్కడ బల్క్ డ్రగ్లు మన దగ్గర తయారయ్యేదానికంటే సగం రేటుకు తయారవుతాయి. అందుకని ఈరోజు మనం వాడే ప్రతి మందు యొక్క బల్క్ డ్రగ్, అది పారాసిటమాల్ కానీ, సిప్రోఫ్లాక్సిసిన్ కానీ, అమాక్సిసిలిన్ కానీ, ఏదన్నా కానీ బల్క్ డ్రగ్ వస్తుంటే చైనా నుంచి 180 నుంచి 90 వంతులు సగం రేటుకు వస్తాయి. సగం రేటుకు వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఉత్పత్తి చేస్తారు? ఆ విధంగా ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరినాక మనకు బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ మొత్తం సత్కలు పడింది. అసలు 2000 సంవత్సరంలో ఈ పేటెంట్లు చేరడమే ఆత్మహత్యతో కూడుకున్నటువంటి వ్యవహారం. అది
దాన్ని ఏం చేయలేం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ దేశాలన్నీ సామూహిక ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైనవి కాబట్టి, అమెరికాకి అభివృద్ధి చెందిన దేశాలకు దాసోహం ఉండడానికి సిద్ధమైనవి కాబట్టి మనం విడిగా బతకడం కుదరదని నరసింహరావు గారు మన సింగు గారు నిర్ణయించుకున్నారు. వాళ్ళిద్దరూ నిర్ణయించిన దాని ఫలితం 2000 నుంచి అనుభవించడం మొదలెట్టాం. ఈరోజు బల్క్ డ్రగ్లు చాలా అనుకున్నాం. అదే సమయంలో ఫార్ములేషన్స్ 85,000 ఉన్నాయి దేశంలో. 116 మందులు చాలని హాతీ కమిటీ చెప్పింది, 1975లో చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 250 మందులు చాలని చెప్పింది. 256 మందులు యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన ఎసెన్షియల్ డ్రగ్ లిస్టు. మన దేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 150 మందులు చాలని చెప్పింది. ఎక్కడ 256 మందులు? ఒకవేళ ఒక మందులు $4 రూపాయల్లో ఇచ్చామనుకున్నా కూడా 1000 అయితే 2000 అయితే 85,000 అయింది. అందులో పనికిమాలిన ఫార్ములేషన్స్ బోల్డ్ అన్నీ, అందులో టానిక్లు ఉంటాయి, అందులో విటమిన్ బిళ్ళలు ఉంటాయి, అందులో దగ్గుమందులు ఉంటాయి. ఏమి విటమిన్ బిళ్ళలు అంటే ఆహారంలో కూడా మనం తీసుకోవచ్చు, బిళ్ళలే తినక్కర్లా. టానిక్లు దేనికి పనికిరావు. ఈ విషయం 86 నుంచి చెప్తున్నాం మనం. దగ్గుమందులు దండగా అని చెప్తున్నాం మనం. అవన్నీ కూడా ఈ ఫార్ములేషన్లు ఉన్నాయి. కాబట్టి మందుల పరిశ్రమ కింద మారింది. ప్రపంచంలో ఈరోజు ఆయుధాల పరిశ్రమ తర్వాత అతిపెద్ద పరిశ్రమకి ఎవాల్వ్ అయింది ఆరోగ్య పరిశ్రమ. యాక్చువల్గా ఆరోగ్య పరిశ్రమ కాదది, ప్రజల అనారోగ్యం మీద బతికే అనారోగ్య పరిశ్రమది. ఆ పరిశ్రమలో మొదటిది మందుల్లో ఒకనాడున్న మన వైభవం అంతా దిగజారే పరిస్థితి వచ్చింది. ఇక పరీక్షా సాధనాలు, ఈ పరిశ్రమ విపరీతంగా పెరిగింది. మాట్లాడితే పరీక్ష చేయించుకోవాలి, పరీక్ష చేయించుకోకుండా వైద్యం చేసే సమస్య లేదు. ఎవరైనా ఒక రోగికి పరీక్ష చేసి నేను జబ్బిదని చెప్తే జనం అంగీకరించే పరిస్థితి లేదు. ఆ కల్చర్ పెంచినాం మనం. ఆ కల్చర్ పెంచింది డాక్టర్లు కాదు, దయచేసి గమనించండి. మందుల పరిశ్రమ, ఆరోగ్య పరిశ్రమ పెంచింది. పరీక్షా సాధనాలు అమ్ముకోవాల్సిన అవసరం ఉన్నటువంటి ఆ పరిశ్రమ పరీక్షలు చేయకుండా వైద్యం చేయకూడదనే తలకాయకి ఎక్కించింది. అందుకే జనం డాక్టర్ల దగ్గరికి వచ్చి ఎక్స్రే తీయించుకుంటా సారు అంటాడు ఆయనే, సిటీ స్కాన్ తీయించుకుంటా సార్, మొత్తం హోల్ బాడీ స్కాన్ తీసారు అంటాడు ఆయనే, గొంతులో గొట్టమే సార్ అంటాడు ఆయనే, స్కానింగ్ కూడా చేయకుండా నీకేటో జబ్బు తెలిసింది అంటాడు. నాకే అట్లాంటి అనుభవాలు ఫుల్గా ఉన్నాయి, మా డాక్టర్లకు అందరికీ అనుభవాలు ఉన్నాయి. డాక్టర్లు కూడా ఏమి నొప్పి శుభ్రంగా పరీక్షలు చేస్తే జబ్బు ఇంకొంత క్లియర్గా తెలుస్తుంది. ఉన్న కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ చేతులు చిక్కకుండా ఉంటాం. అన్ని పరీక్షలు చేయించినా తర్వాత వాళ్ళకి ఏమన్నా అయితే నాకేం సంబంధమో తప్పించుకోవడానికి వీలవుతుంది. ఆ విధంగా డాక్టర్కి సౌలభ్యం ఉంది. అవసరమైన పరీక్షలు చేయించుకోకూడదని అంటల్లా, అనవసరమైన పరీక్షలు విపరీతంగా జరుగుతున్నాయి. ఒక ఎవిడెన్స్ నేను మీకు చూపిస్తా. ప్రతి జ్వరంలోనూ ప్లేట్లెట్లు తగ్గుతాయి, ఇది సైన్సు. డెంగీ సీజన్లో ప్రతి ఒక్కరికి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని పరీక్ష చేసి అందులో ప్లేట్లెట్ 2.5 లక్షల నుంచి 4 లక్షలు ఉండాలి. 1 లక్షకి తగ్గిన అదిగో ప్లేట్లెట్ తగ్గినవి చూడని బెదరగొట్టి జనాన్నంతా ఆసుపత్రుల్లో చేసిన సందర్భం లేదా? 3 ఏళ్ళ నాడు నెల్లూరులో నేను ఒక డాక్టర్తో మాట్లాడుతూ ఉంటే, ఇదిగో ఈ డెంగీ సీజన్లో మా ఊళ్ళో ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి 4-5 కోట్లు సంపాదించుకుందని చెప్పాడు ఆయన. ఆయన కర్సరీ ఇంప్రెషనే కావచ్చు, కానీ ఆయన ప్రత్యేకంగా చూసింది దేన్ని బట్టి కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో ప్లేట్లెట్ తగ్గింది. పరీక్షను ఆధారం చేసుకుని వైద్యాలు నిర్ణయించి ఆసుపత్రులు ఐసీయూలో చేర్చి 1,000 లక్షలు కొలగొట్టిన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ వైద్యం బలోపేతంగా ఉండి ప్రభుత్వ వైద్యం మీద ప్రజలకి గౌరవం పెంచేదాకా ప్రైవేటు వైద్యం విచ్చలవిడిగా కట్టడి లేకుండా ఉన్నంత కాలము ప్రజల ఆరోగ్యం బాగుపడదు, ప్రజలకు రోగాలు కూడా బాగుపడవు. ఇది ఫండమెంటల్. ప్రభుత్వం అట్లాంటి కమిట్మెంట్తో ఉందా అని చెప్పి మనం క్వశ్చన్ చేయాలి. ఇక ఇన్సూరెన్స్ పరిశ్రమ, ఇది కూడా మన ఆరోగ్య పరిశ్రమలో భాగం. ఇన్సూరెన్స్ బ్రాకెట్లోకి రాకుండా జనాన్ని చేర్చుకోవటం అనేది అమెరికాలో ఒక్కడిని కూడా చేర్చుకోరు. ఉండాలి, ఇన్సూరెన్స్ ఉంటేనే అక్కడ, లేకపోతే దివాలెత్తిపోతారు మనిషి. ఇక్కడ నెమ్మదిగా ఇన్సూరెన్స్ యొక్క ప్రభావం పెరుగుతూ ఉంది. ఒక రకంగా ఆరోగ్యశ్రీ మొత్తం ఇన్సూరెన్సే. స్టార్ ఇన్సూరెన్స్, ఇతర ఇన్సూరెన్స్లకు ప్రభుత్వం డబ్బులు కడుతుంది. ప్రభుత్వం డబ్బులు కడితే అదొక రకం, ప్రజల మీద బరువు పడదు. కానీ మధ్యతరగతి మొత్తం ప్రజలే ఇన్సూరెన్స్కి డబ్బులు కట్టుకోవాలి. ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ ఆ విధంగా ఈవెన్ కరోనాలో కూడా అద్భుతంగా పనిచేసింది. అంటే జనానికి భయం ఉంది, ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు. కానీ ఈ మధ్య చట్టం చేశారు, జనరల్ ఇన్సూరెన్స్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి, లైఫ్ ఇన్సూరెన్స్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి. ఎంత ఆనందంగా పరిపాలించటం ప్రకటిస్తున్నారంటే మా ప్రభుత్వం ప్రైవేటైజేషన్ కమిట్ అయింది, దేశాన్ని మొత్తం ప్రైవేట్ చేస్తాం అని అంటున్నారు.
ఇన్సూరెన్స్ పరిశ్రమ కూడా ప్రైవేట్ వాళ్ళకి చేతుల్లోకి పోవడం అనేది, ఆ పరిశ్రమ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉండడం అనేది ప్రజల ఆరోగ్యానికి దెబ్బ తగిలేది ఫైనల్గా. ఇక వైద్య నిపుణులు బ్రహ్మాండంగా పెరిగారు, నిపుణత్వం పెరిగింది, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హాస్పిటల్ కూడా పెరిగినాయి. ప్రపంచంలో సింగపూరు, బ్యాంకాకు, అమెరికాలో వైద్యానికి అంటే ఆపరేషన్కి ఎంత ఖర్చు అయ్యిందో అందులో సగము లేదా 1/4 ఖర్చుతో ఇక్కడ ఆపరేషన్లు చేయగలిగే ఎక్స్పర్టైజ్ వచ్చింది. ఇది ఖచ్చితంగా అభివృద్ధి. అయితే ఇదంతా ఎవరికి అందుబాటులో ఉంది? ఎగువ తరగతికి అందుబాటులో ఉంది, ఎగువ మధ్యతరగతికి అందుబాటులో ఉంది, దిగువ మధ్యతరగతి ఆరోగ్యశ్రీలో కవర్ అయితే ఉంది, లేకపోతే మాత్రం జేబులో డబ్బులు పెట్టుకోవాలి. చాలామంది నిరుపేదలకి, దిగువ మధ్య తరగతి వాళ్ళకి ఇప్పటికీ కూడా జనరల్ ఆసుపత్రి గతి, అక్కడే వైద్యం జరగాల. జనరల్ హాస్పిటల్లో కూడా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్స్టిట్యూట్స్ డెవలప్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న ఈ అద్భుతమైన నిపుణులందరినీ ఎక్కువ భాగం తయారు చేసింది జనరల్ హాస్పిటల్లో నిపుణులే. జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్థాయివి ప్రైవేట్ హాస్పిటల్ కూడా లేవు. అంత స్థాయికి అవి డెవలప్ అయితే ఎందుకు ప్రభుత్వ రంగాన్ని కించపరుస్తూ మాట్లాడతారు? ఐఐటీలు ప్రభుత్వాన్ని, ఐఐఎంలు ప్రభుత్వాన్ని, ఈ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ జిపమర్ కానీ, చండీగఢ్ కానీ, ఢిల్లీ కానీ ప్రభుత్వాన్ని గొప్పగా ఉన్నాయి కదా. అలా మిగతాటిని డెవలప్ చేయాలని ఆలోచన చేయకుండా ఉన్నోటిని కూడా ఊడ్చిపెట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటారు ఏంది? ఎక్కడో తేడా తలకాయల్లో ఉంది, పరిపాలించడం తలకాయల్లో ఉందని మనం గమనించాలి. వీటి వెనక పని చేస్తున్నది ఏంటంటే వైద్య విద్య. నిపుణులు తయారవుతున్నారు. తయారయ్యే నిపుణులు ఎందులో తయారవుతున్నారంటే వైద్యం చేయటంలో నిపుణులు తయారవుతున్నారు. రోగం రాకుండా కమిట్ అయి ఉన్న ఒక సబ్జెక్ట్ ఉంది మెడికల్ కాలేజీలో, దాన్ని సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ లేదా కమ్యూనిటీ మెడిసిన్ అంటారు. ఒక్క వైద్య విద్యార్థి కూడా దీంట్లో పీజీ చేరడు. అది పనికిమాల డిపార్ట్మెంట్గా లెక్కేస్తారు. ఎందుకు ఇట్లా దృష్టి వచ్చింది? అసలు ఈరోజు వైద్య విద్యార్థి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో తయారవ్వాలన్నా, గవర్నమెంట్ ప్రైవేట్ దాంట్లో తయారవ్వాలన్నా ₹1,00,00,000 ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి. ఎవడి సొమ్ము అదంతా? ట్యాక్స్ పేయర్ సొమ్మే కదా. ట్యాక్స్ పేయర్ సొమ్ముతో మెడికల్ కాలేజీలో చదువుతారు, తాము మాత్రమే సంపాదించుకోవడానికి కావాల్సిన డిసిప్లిన్స్లోకి వెళ్తారు. ఔషధంగా ఉన్నప్పుడే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ట్రై చేస్తారు, వెళ్తారు. ఏం స్కిల్స్ ఇస్తారు పిల్లలకి? ఈరోజు ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రద్దు కావడానికి కొద్ది రోజుల ముందు ఏఈటీ సిఓఎం అనే పేరుతో మాడ్యూల్స్ రిలీజ్ చేసింది. యాటిట్యూడ్, ఎథిక్స్ అండ్ కమ్యూనికేషన్ వైద్య విద్యార్థులకి, వైద్య రంగాలందరికీ ఖచ్చితంగా నేర్పాలన్నది. అంత మంచి మాట మాట్లాడినందుకు దాన్ని రద్దు చేసి ఎన్ఎంసీ కింద మార్చారు. అది ఇప్పుడు ఏమైందో తెలియదు. వైద్య విద్యార్థులకి యాటిట్యూడ్, ప్రజల ఎడల ప్రేమ, అభిమానం ఉండే యాటిట్యూడ్, ఆ ప్రజలందరూ డబ్బులు కట్టి మనం చదివించినారు కాబట్టి ఆ యాటిట్యూడ్ ఉండాలన్నది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎన్నాళ్ళ తర్వాత అండి? స్వతంత్రం వచ్చిన 70 ఏళ్ళ తర్వాత మాట్లాడింది. ముందే మాట్లాడొచ్చుగా. ఆరిపోబోయే ముందు ఎలగడమేంది? రద్దు కాబోయే ముందు ప్రకటించింది. ఎథిక్స్, ఎథికల్ బిహేవియర్ టు మెడికల్ ప్రొఫెషనల్స్ ఉండాలని చెప్పింది, దాంట్లో నొక్కి చెప్పింది. ప్రజలతో కమ్యూనికేషన్, అది ప్రజలతో కానీ, డాక్టర్లతో కానీ, సిబ్బందితో కానీ, రోగులతో కానీ, రోగి అటెండెంట్స్తో కానీ సరైన కమ్యూనికేషన్ ఉండాలి, నేర్పించాలా. అవి నేర్పకపోతే రావు అని చెప్పారు. ఇప్పటికీ కూడా బలహీనంగా ఉంది ఆ రంగం. అందుకనే ఈరోజు మెడికల్ కాలేజీలోంచి బయటకు వచ్చే విద్యార్థి టెక్నికల్ స్కిల్స్ 50 స్కిల్స్ వచ్చి ఉండాలా. ఒక్క స్కిల్ వస్తుంది, సూదులేయటం తప్ప ఏమి రాదు. ఇందాక నేను చెప్పిన యాటిట్యూడ్, ఎథిక్స్ అండ్ కమ్యూనికేషన్లు చాలా పూరు. వాటి మీద టెస్ట్ పెడతారు, ఒక మీటింగ్ జరిపి హాజరైతే చాలా సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. కానీ ఆ ఎథిక్స్ బుర్రకెక్కాలనేది మాత్రం ఎవడికి పట్టదు. వీళ్ళందరూ బయటకు వస్తే ప్రాక్టీస్ చేస్తానే ధైర్యం లేదు. ఆ రకంగా శిక్షణ ఇవ్వకుండా పోయి గ్రామాల్లో పనిచేయమంటారు. అందుకని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయకుండా మేము బతకలేమని నిర్ణయానికి వైద్య విద్యార్థులు వచ్చారు. ప్రతి వైద్య విద్యార్థి పీజీకి వెళ్ళాలి. దానికి అనుగుణంగానే అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు ఎన్ని ఉంటే అన్ని పీజీ సీట్లు పెట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది. చాలా వైద్యాలు ఎంబీబీఎస్ డిగ్రీతో ప్రాపర్గా నేర్పిస్తే చేయొచ్చు. 80% 90% జబ్బుల్ని ఫిల్టర్ చేసి సెకండరీ కేర్, టెర్షియరీ కేర్ హాస్పిటల్ మీద బరువు లేకుండా చేయొచ్చు. అలా ఫిల్టర్ చేసిన ఒక ప్రయోగం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ చేసింది, మొహల్లా క్లినిక్స్ అని. 80% రోగాలు మొహల్లా క్లినిక్స్లో ఫిల్టర్ చేసి పడేశారు. చిన్న చిన్న రోగాలు, రికరింగ్గా మందులు ఇచ్చే, మనం 104లో మందులు ఇచ్చే రకాల రోగాలు, అసలు రోగాలు కాని రోగాలు, ఇవన్నీ అక్కడే ఫిల్టర్ అయిపోతాయి.
మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా ఆ క్లినిక్ నడుస్తుంది. ఓ ప్రయోగం మన కళ్ళెదురుగా జరుగుతుంది కదా. ఇలాంటి ప్రయోగం చేసి హాస్పిటల్ మీద సెకండరీ టెర్షియరీ కేర్ హాస్పిటల్ మీద బరువు తగ్గించి పని చేయొచ్చు కదా. ఇవన్నీ ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. ఫ్యామిలీ ఫిజిషియన్ కన్సెప్టే మాయమైపోయింది మన దేశంలో. ఇప్పటికీ బయట దేశాల్లో ఫ్యామిలీ ఫిజిషియన్ బలంగా ఉన్నటువంటి కన్సెప్ట్ అది. ఎవరికి రోగం వచ్చినా ముందు ఫ్యామిలీ ఫిజిషియన్ కన్సల్ట్ చేయాలా. ఆయన ఇచ్చిన డైరెక్షన్ బట్టి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఎవడు పడితే స్పెషలిస్ట్ దగ్గరికి అడ్డుగోలుకు పోవడానికి లేదు. ఇక్కడ తలనొప్పి అంటే కూడా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం. మా ఊళ్ళో డాక్టర్ సీతారాం గారని ఒక పెద్ద న్యూరో సర్జన్ ఉన్నారు, నాకంటే సీనియర్ ఆయన. మా దగ్గర ప్రొఫెసర్గా చేసి మళ్ళీ 5 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసి కూడా పని చేయించుకుంది గవర్నమెంట్. చాలా మంచి డాక్టర్ ఆయన. ఆయన ప్రైవేట్ ప్రాక్టీస్ చాలా కాలం పెట్టలా. చివరికి ఏదో కొన్ని కారణాలతో పెడితే రోజుకి 70 మందిని చూస్తారు. రాత్రి 8 గంటలకు స్టార్ట్ చేసి 1 గంట దాకా చూస్తాడు. ఒకరోజు ఆయన కలిసా నేను. ఏం సార్ మీ దగ్గరికి 78 మంది వస్తారు కదా, అందరూ న్యూరో సర్జరీ ఇంట్రెస్ట్ ఉండే పేషెంట్లేనా అడిగా. ఆయన ఒక నవ్వు నవ్వి, ఏం పిచ్చోడు బ్రహ్మారెడ్డి నువ్వు, అందరూ తలకాయ నొప్పులోళ్ళు, మెడకాయ నొప్పులోళ్ళు, నడువు నొప్పులోళ్ళు వస్తారు, వీళ్ళందరూ నా దగ్గరికి రావాల్సిన పని ఏంది, ఎంబీబీఎస్ లెవెల్లో ఫిల్టర్ చేయొచ్చు, వీళ్ళందరినీ చూసి అలసిపోయి ఒకడో ఆరో న్యూరో సర్జరీ ఇంట్రెస్ట్ ఉండేవాడు వస్తే ఆయన కూడా సరిగా చూడలేను నేను, అది నా పరిస్థితి అన్నాడు. స్పెషలిస్టులు ఉన్నారు, నిపుణులు ఉన్నారు. నిపుణులు వాడుకోవడం చేతగాని వ్యవస్థ ఉంది. ఇక్కడ నిపుణులు దేనికి వాడుకోవాలో చేతగాని వ్యవస్థ ఉంది. నిపుణుత్వానికి వాడుకోవాలి కానీ న్యూరో సర్జరీ తలకాయ నొప్పికి, నడుము నొప్పికి, మెడ నొప్పికి వాడుకుంటారు. వ్యవస్థలో ఉన్న లోపం ఇది. సరిగా హెల్త్ కల్చర్ని జనానికి అందించాల్సిన అవసరం ఉంది. సరిగా అర్థమయ్యేటట్టు చేయాలి. ఈరోజు ఉన్న హెల్త్ కల్చర్ ఏంది? పెద్ద హాస్పిటల్కి పోతే బాగా వైద్యం జరుగుతుంది. కార్పొరేట్ వైద్యం క్వాలిటీ వైద్యం. ఎవడు చెప్పాడండి? కార్పొరేట్ వైద్యం ఖరీదైన వైద్యం, క్వాలిటీ వైద్యం గవర్నమెంట్ డాక్టర్ దగ్గర ఉంటుంది, ప్రైవేట్ డాక్టర్ దగ్గర ఉంటుంది. తెలిసినోడి దగ్గర క్వాలిటీ వైద్యం ఉంటుంది, తెలిసినోడి దగ్గర ఉంటుంది, ఖరీదైన హాస్పిటల్లో ఉండదు. అట్లాంటి తప్పుడు భావం ప్రచారం చేశారు. పెద్ద డిగ్రీలు ఉంటే పెద్ద డాక్టరు, ఇదో కల్చర్. ఖరీదైన మందులు రాస్తే పెద్ద డాక్టరు, పేపర్ నిండా మందులు రాస్తే పెద్ద డాక్టరు. పక్కనే షాపుల్లో ఉండే మందు కూడా ఆ బ్రాండ్ రాయకుండా ఇంకో బ్రాండ్ రాస్తే ఊరంతా తిరిగినా దొరకదు, అతను పెద్ద డాక్టరు. అది ఎవడికి అర్థం కాకుండా మందుల షాపుకి మాత్రమే అర్థమయ్యేటట్టు రాస్తే పెద్ద డాక్టరు. ఇట్లాంటి ఇంప్రెషన్లు హెల్త్ కల్చర్లో జనానికి వచ్చినాయి. ఈ కల్చరల్ థింగ్స్ అన్నిటినీ తొలగించే ప్రయత్నం ఎవరు చేయాలి? ఆరోగ్య విద్యలో భాగం కింద ప్రభుత్వం చేయాలి. జనానికి సరైన నాలెడ్జ్ నిరంతరం ఇవ్వాలి. ఒక జనరిక్ మందుల మీదనే 1986 నుంచి పోరాడితే 5-6 ఏళ్ల క్రితం ప్రభుత్వం స్పందించింది. జనరిక్ మందులు, బ్రాండ్ మందులు ఒకటే, ఒకే బల్క్ డ్రగ్లోంచి 2 తయారు చేస్తారు. వీటి క్వాలిటీలో తేడా ఉండదు. జనరిక్ మందు ఖరీదు తక్కువ దొరుకుతుంది అనే విషయాలు నెత్తినోరు కొట్టుకుని 86 నుంచి చెప్తా ఉన్నాం మేమందరం. ఇప్పుడు జన ఔషధని ఇప్పుడు వచ్చినాయి జనరిక్ మందుల షాపులు. ఏమి ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నారు? ప్రైవేట్ మందుల కంపెనీలకు దోచిపెట్టడానికైనా ఈ కార్యక్రమం అంతా? అదే ఆలోచించాల్సింది మనం. 74 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఇంకా ప్రైవేట్ వాళ్ళకి దోచిపెట్టాలనే ఆలోచన ఉండటమే తప్పుడు ఆలోచన అంటున్నాను నేను. ఆలోచన ఉండటం కరెక్ట్ కాదు. ఒక స్టెంట్సే మీరు చూడండి, ఇండియాలో తయారయ్యే స్టెంట్ 30,000 లోపు వస్తుంది. అదే ఫారిన్ స్టెంట్ 1,30,000 అవుతుంది. ఎన్నాళ్ళు ఆ కల్చర్ నడిచింది? ఫారిన్ స్టెంట్ గొప్పదనే కల్చరు. వస్తాడు రోగి వస్తాడు మన దగ్గరికి, కొరోనరీ యాంజియోగ్రామ్ చేస్తాం, నీకు సన్నబడ్డ రక్తనాళం స్టెంట్ వేయాలని చెప్తాడు డాక్టరు. చెప్పి ఆయన చిన్న సమాచారం ఇస్తాడు, ఇండియా స్టెంట్ వేయమంటావా, ఫారిన్ స్టెంట్ వేయమంటావా అని. ఏం చెప్తారండి జనము? ఫారిన్ స్టెంట్ వేయి అంటే ఫారిన్ స్టెంట్ అంటే గొప్పది. ఇండియా స్టెంటే ఫారిన్కి పోయి ఫారిన్ ముద్ర వేసుకుని వస్తే కూడా గొప్పది. ఎట్లాంటి కల్చర్ తయారు చేసినామండి? ప్రభుత్వం చర్య తీసుకొని స్టెంట్లు ఇంత ధరకండి పెంచడానికి వీలు లేదని డైరెక్టివ్ ఇచ్చినాక కొన్ని 100 మంది 1000 మంది జనం ఇండియా స్టెంట్లు వేసుకొని బాగుపడ్డరు. ఏ స్టెంట్ అయినా పనిచేసేది ఒకటే. శరీరంలో లైఫ్ స్టైల్కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోకపోతే, అంటే స్టెంట్ వేసినాక జాగ్రత్తలు ఉంటాయి, తీసుకోకపోతే ఏ స్టెంట్ వేసినా మళ్ళీ బూడిపోద్ది, అందులో డౌట్ లేదు. షుగర్ పెరగకుండా చూసుకోవాలా, బీపీ పెరగకుండా చూసుకోవాలా, లవ్ పెరగకుండా చూసుకోవాలా, ఆహారంలో మార్పులు చేసుకోవాలా. ఇవి చేసుకుంటే ఇండియా స్టెంట్ అయినా ఫారిన్ స్టెంట్ అయినా ఒకే రకంగా పనిచేస్తాయి. మరి ఆ కల్చర్ ఆ విధంగా మనం క్రియేట్ చేసినాం. ఫారిన్ అయితే గొప్ప అని క్రియేట్ చేసాం. ఈ కల్చర్ కూడా మార్పు చెందాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. ఇక బ్రిటిష్ మోడల్, అమెరికన్ మోడల్ అని ఒక విషయం ఉంది.
వైద్య విద్య మొత్తం బ్రిటిష్ మోడల్లో నడుస్తుంది. అంటే బ్రిటిష్ వాళ్ళు మొదలెట్టారు కాబట్టి. అంటే మొదట రోగిని కూర్చోబెట్టుకొని మాట్లాడాలా, అతను చెప్పే లక్షణాలు వినాలా, ఆ వినడం ద్వారానే అతని జబ్బు గురించి ఒక అంచనాకు వస్తాం. అప్పుడు పరీక్ష చేయాలా, పరీక్ష ద్వారా అంచనా కొంత దగ్గరకు వస్తుంది. అప్పుడు ఆ అంచనాకు అనుగుణమైన పరీక్షలు మాత్రమే చేయించాలి. ఇది బ్రిటిష్ మోడల్. అమెరికా మోడల్ అది కాదు. అసలు రోగి ఎంటర్ కాగానే తన దగ్గర ఉండే పరీక్షలు అన్నీ చేయించాలా, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ పేరుతో చేస్తున్నారు. అన్నీ చేయించిన తర్వాత అప్పుడు డాక్టర్ చూస్తాడు. ఇది అమెరికన్ మోడల్. మన పిల్లలు బ్రిటిష్ మోడల్లో చదువుకుంటారు, అమెరికా మోడల్లో ప్రాక్టీస్ చేస్తారు. ఈరోజు కార్పొరేట్ వైద్యం మొత్తం అమెరికా మోడల్. వెళ్ళగానే 4 పొడి మాటలు మాట్లాడతారు. ఈ పరీక్షలు చేసుకొని మొత్తం పేజీ నిండా ఉండి పరీక్ష టిక్కులు కొట్టి పంపిస్తారు. అవన్నీ వచ్చినాక అప్పుడు మాత్రమే కన్సల్టెంట్ మాట్లాడతాడు. ఇది కల్చర్ తప్పు కదా. కొన్ని జబ్బులు పేషెంట్ను చూస్తేనే అర్థమవుతాయి, కొన్ని జబ్బులు 4 మాటలు మాట్లాడితే అర్థమవుతాయి, కొన్ని జబ్బులు చేతితో పరీక్ష చేసి కంటితో చూస్తే అర్థమవుతాయి. అలా అర్థమైన జబ్బులు అది అవునో కాదో తెలుసుకోవడానికి మాత్రమే అవసరమైన పరీక్ష చేయించుకుంటే చాలు కదా. ఇక అర్థం కాని జబ్బులు ఉంటాయి. ఇక్కడ ఎంతసేపన్నా పరీక్ష చేసుకో, నాకు అభ్యంతరమే లేదు. మా కృష్ణమోహన్ గారు ప్రొఫెసర్ ఉండేవాళ్ళు. ఆయన ప్రతి రోగిని 1.5 గంట పరీక్ష చేస్తారు. మధ్యలో BBC న్యూస్ వస్తే పేషెంట్ని బట్టలు తీసి బల్ల మీద పడుకోబెట్టుకుని న్యూస్ చూసి మళ్ళీ వస్తారు. అంత గొప్పోడు ఆయన. నాకు అర్థం కాని కేసులు ఎప్పుడైనా ఆయన జీవించున్నంతకాలం ఆయన దగ్గరికే పంపేవాడిని. అర్థమయ్యే కేసులు మేమే చూసేవాళ్ళం. అంటే కింద లెవెల్లో డాక్టర్లు పరిష్కరించగలరు 190 కేసులని. అవన్నీ ఎందుకు స్పెషలిస్ట్ దగ్గరికి పోవాలనే దానికి ఇది ఉపయోగపడుతుంది. అందువలన ప్రత్యామ్నాయ వైద్యాల దగ్గరికి మనం వస్తే మన దేశంలో ఆయుర్వేదం, శుద్ధ, యునాని, హోమియో, ప్రకృతి వైద్యాలు వీటన్నిటికి కలిపి ఆయుష్ను డిపార్ట్మెంట్ పెట్టారు. డిపార్ట్మెంట్ని పెట్టారు కానీ ఈ వైద్యాల్లో రీసెర్చ్ చేసి, రీసెర్చ్కి ఫండ్ ఇచ్చి రీసెర్చ్ చేసి ఈ వైద్యాలు ఏ జబ్బులకి బాగా పనిచేస్తాయి, ఏ జబ్బుల దగ్గర ఉపయోగం ఉండదు, ఏ జబ్బుల దగ్గర ఆధునిక వైద్యం చేసుకోవాలి అనేది తేల్చాలి కదా ప్రభుత్వం వాళ్ళు. ఎవిడెన్స్ బేస్డ్ అంటే అర్థమే కదా. ఎవరు పెడితే వాళ్ళు ఏది చెప్తే అది మా మందు సర్వరోగ నివారణ అంటే సర్వరోగ నివారణ అవునో కాదు తెలుసుకోవాలి కదా. మనకు చూసాం కదా ఆనంద గారి మందు, దాని గురించి కళ్ళల్లో వేస్తే ఆక్సిజన్ పెరుగుద్ది అన్నాడు. మనకేంది అభ్యంతరమో, అది ఆయుర్వేదం మందు, నాటు మందు కానీ ఏదన్నా కానీ ఆ మందుని పరీక్ష చేసి కళ్ళల్లో వేస్తే ఆక్సిజన్ పెరిగిందో లేదో చూసుకొని ఆ పని ఆయుష్ వాళ్ళు చేయాలి కదా. ఆయుష్ వాళ్ళు ఆ పని చేయకుండా కోర్టులు చేస్తాయి ఈ పని, జడ్జీలు చేస్తారా, లాయర్లు చేస్తారా? వాళ్ళేం సమర్థులు దానికి చేయడానికి? ఆయుష్ డిపార్ట్మెంట్ సమర్థత ఉన్న డిపార్ట్మెంటు. వాళ్ళు అన్ని వైద్యాల్లో ఏమేమి క్లెయిమ్స్ ఉన్నాయో ఈరోజు హోమియోపతి విపరీతమైన ప్రకటనలు ఉన్నాయి. పాజిటివ్ హోమియోపతి, తర్వాత కాన్స్టిట్యూషనల్ హోమియోపతి, రకరకాల పేరుతో పెద్ద వ్యాపారాలు నడుస్తున్నాయి. ఆయుర్వేదం పేరుతో రామ్దేవ్ బాబాలు అంటే విపరీతంగా వ్యాపారాలు చేస్తున్నారు. కరోనిల్ అనే పేరుతో కరోనాకి పనిచేస్తుందని చెప్పే ధైర్యం చేసినాడు ఆయన కరోనా కాలంలో. అప్పుడు ఆయుష్ మందులు ఇస్తే అప్పుడు ఊరుకున్నాడు ఆయన. మందులు ఇస్తే కాదు. అందుకని ఆయుష్ డిపార్ట్మెంట్ ఈ అన్ని విధానాల్ని స్క్రూటినీ చేసి ఫండ్స్ ఇచ్చే వాళ్ళకి ఇదిగో ఈ వైద్యం పనిచేస్తుంది, ఈ వైద్యం పనిచేయదు అనేది జనం ముందు పెట్టాలి. అలాంటి పని చేయకుండా ఓ పాక్షికంగా ఒక దృష్టి తీసుకొని ప్రభుత్వం ఆయుష్ వైద్యం అద్భుతమైన వైద్యం, అది అద్భుత వైద్యం అని తేల్చినాక అద్భుతమైన వైద్యం అన్నాడు. ఎవ్వరికి అభ్యంతరం లేదు. అది ప్రయోగంలో తేలినాక అందరూ స్వీకరిస్తారు. ఆ విధంగా మన దేశంలోని దేశవాళీ వైద్యాలు బతికించుకోవచ్చు. ఎవరు కాదన్నారు బతికించుకోవడానికి? ఖరీదు తక్కువ కూడా ఉంటాయి. ఆ పని చేయాల్సిన ప్రభుత్వం ఆ పని చేయడంలా. ఇక వైద్యంలో మూఢనమ్మకాలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. జనానికి ఉన్న మూఢనమ్మకాలు ఏమీ తగ్గల 74 ఏళ్లలో. తగ్గకపోగా కొత్త మూఢనమ్మకాలు చేరినాయి. గ్రామాల్లో వైద్యం కోసం దిష్టి తీయటం, మంత్రం వేయటం, వాతలేయటం ఇటు ఉన్నాయి. ఇంకా ఎక్కడికి పోలే. వాటితో పాటు చదువుకున్న వాళ్ళు టౌన్లో ఫ్లవర్ థెరపీ, అరోమా థెరపీ, మ్యూజిక్ థెరపీ, రంగురాళ్ళ థెరపీ ఇట్లాంటివన్నీ కొత్తవి వచ్చినాయి. ఇవన్నీ చదువుకున్న వాళ్ళే. వాళ్ళు వచ్చి డాక్టర్ల దగ్గర చెప్తారు, నేను రంగురాళ్ళ థెరపీ చేయించుకున్నానండి, నేను మ్యాగ్నెటిక్ థెరపీ చేయించుకున్నాను, తగ్గల. తగ్గద్దా మ్యాగ్నెటిక్ థెరపీతో రంగురాళ్ళ థెరపీతో? వాళ్ళకి ఎవరు చెప్పలా ఆ విషయాలు, వీటితో ఏం తగ్గవని. అసలు ఎవిడెన్స్ బేస్ అంటే ఏంటి, దేనైనా ప్రయోగం చేసి చూడాలనే విషయం జనానికి చెప్పలా. విపరీతమైనటువంటి మూఢనమ్మకాలు వచ్చినాయి. కరోనా నేపథ్యంలో ఆరోగ్య రంగంలో ఎంత డొల్లతనం ఉందో బయటపడ్డది.
విధ్వంసకర అభివృద్ధి నమూనా మనం పాటించడం, అడవులను లేపేసినాం, నదులను గాజేసినాం, భూమిని కొల్లగొట్టాం, సముద్రాలను కొల్లగొట్టాం. ఈ ప్రపంచమంతా మంది అనుకుంటున్నాం, ఇతర జంతుజాలాలకు స్థానం లేదనుకున్నాం. అందుకని జంతువుల్లో ఉండే వైరస్లు జంతువుల ఆవాసాలను మనం ఆక్రమిస్తే అవి వచ్చి మన ఆవాసాలు ఆక్రమించినాయి. చాలా రోజుల నుంచి ఆ వైరస్లు జంతువులు ఉంటాయి కదా, అట్నేం చేయవు, ఇవి మనకు కొత్త కాబట్టి మనకు రోగాలు వస్తాయి. మెర్సు, సార్సు, జికా, స్వైన్ ఫ్లూ అన్నీ ఇట్లాంటివే. ఇప్పుడు కరోనా కూడా అట్లాంటిదే. ఇది ఎండ్ కాదు, ఇది మొదటిది కాదు, చివరిది కాదండి. ఇట్లాంటి మళ్ళా వస్తాయి. ఈ నమూనాని మనం వదిలేసుకునేదాకా ఇవి వస్తూనే ఉంటాయి. ఈ విధ్వంసకర అభివృద్ధి నమూనా ఈ రోగాలు రావడానికి కారణం. అంతేకాదు, ఈరోజు కెనడాలో విపరీతంగా టెంపరేచర్ పెరిగింది, విపరీతమైన ఫ్లడ్స్ చైనాలో వచ్చినాయి. అసలు మన దగ్గర ఋతువులు అసలు మర్యాద పాటించడంలా. ఇవన్నీ రావడానికి విధ్వంసకరమైన అభివృద్ధి నమూనా, ఓజోన్ పొరను బొక్కబెట్టడం, పర్యావరణాన్ని ధ్వంసం చేయడం కారణం. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తే ఆరోగ్యం కూడా పోతుంది. మిగతా అన్ని రంగాలకి బొక్కబడేదే కాదు, ఇది కూడా పోతుంది. కాబట్టి ఆ నమూనా, తప్పుడు నమూనా అనేది కరోనా క్లియర్గా బయటపెట్టింది మనకి. లాక్డౌన్ సమయంలో అన్ని ప్రైవేట్ హాస్పిటల్ పండుకున్నా కూడా మనకి రోగాలు పెరగలేదనంటే, నేను మొదటే చెప్పినట్టుగా 100కి 90 రోగాలకు వైద్యం అక్కర్లేదనే కన్సెప్ట్ని ప్రభుత్వం బలంగా జనంలోకి తీసుకెళ్ళాలి. జనానికి ఖర్చులు తగ్గించాలి. ఈరోజు గ్రామాల్లో ఉన్న రైతులు 3.5 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ఒక కారణం వాళ్ళు అప్పుల పాలు కావడం. అప్పుల పాలు కావడానికి అతి ప్రధానమైన కారణం వైద్యానికి దండగమారిన ఖర్చు పెట్టడం, వాళ్ళ పిల్లలకి కార్పొరేట్ విద్య అనే పేరుతో బయటికి పంపించి దిక్కుమాని చదువు చెప్పించడం. ఈ 2 రంగాలు కానీ ప్రభుత్వం జాగ్రత్త తీసుకుంటే, వైద్య ఆరోగ్య రంగాలు రెంటినీ ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని సరిచేస్తే ఈ ఆత్మహత్యలు జరిగే అవకాశం పూర్తిగా తగ్గిపోతుంది. కొన్ని దేశాలు, అవి పెట్టుబడిదారు దేశాలైనా సోషలిస్ట్ దేశాలైనా సరే, ఆరోగ్య రంగాన్ని సమర్థవంతంగా పట్టించుకున్న కారణంగా కరోనా కూడా ఎక్కువ రాలే. సోషలిస్ట్ దేశాలు ఏదో వియత్నాం, క్యూబా, చైనాలోనే ఎక్కువ రాలేదని కాదు. న్యూజిలాండు, దక్షిణ కొరియా, తైవాను, ఈవెన్ జర్మనీ కూడా, ఇటువంటి దేశాల్లో కూడా ఎక్కువగా మరణాలు మొదటి వేళ జరగలేదు. 2వ వేవ్ కూడా కంట్రోల్ చేయగలిగారు. మన దేశంలో కూడా మొదటి వేవ్ని కేరళ సమర్థవంతం కంట్రోల్ చేసింది. 2వ వేవ్లో కూడా ఎక్కువ కేసులు ఇచ్చినా కూడా మరణాలు ఎక్కువ జరగకుండా జాగ్రత్త పడగలుగుతుంది. ఎక్కడైతే ఆరోగ్య వ్యవస్థ బలంగా ఉంటుందో అక్కడ కరోనాను కూడా కట్టడి చేయగలిగారు. ఆరోగ్య వ్యవస్థ ప్రైవేటైజ్ చేసి బలహీనంగా ఉన్న ఇటలీ, ఫ్రాన్సు, స్పెయిన్, ఆఖరికి నేషనల్ హెల్త్ సర్వీస్ బ్రిటన్లో ఉన్న కూడా దాన్ని బొక్కబెట్టినారు టోరీలు వచ్చినాక. అమెరికాలో పూర్తి ప్రైవేటు వైద్యమే. అన్ని చోట్ల మరణాలు ఎక్కువ జరిగినాయి, జబ్బులు కూడా ఎక్కువ వచ్చినాయి. కరోనా బయటపెట్టింది ఈ విషయాన్ని. అంటే ఆరోగ్య వ్యవస్థని బాగు చేసుకోవడం అనేది కేవలం డబ్బున్న వాళ్ళ కోసం కాదు, మొత్తం ప్రజలందరి కోసం అనే విషయాన్ని మన ముందు క్లియర్గా సాక్షాత్కరం చేసింది కరోనా అనేది. చివరగా 2 మాటలు ఏంటంటే, 74 ఏళ్ళు పూర్తి అయినాక మరీ దరిద్రంగా లేం, అలాగని అద్భుతంగా కూడా లేం. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి మాత్రం దరిద్రంగానే ఉన్నాం. పెరిగిన మధ్యతరగతికి ఆరోగ్య అవకాశాలు, వైద్య అవకాశాలు పెరిగినాయి. డబ్బున్నోడు మాత్రం బాగుండే అవకాశం ఉంది, డబ్బు లేని వాళ్ళు ఇంకా దెబ్బతింటానున్నారు. ఈ విషయాన్ని పూర్తిగా మనం 74 ఏళ్ళ తర్వాత రివ్యూ చేసుకోవాల్సిన విషయం. ఏం చేయాలి అనంటే, ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఒత్తిడి చేయాల్సిందే. ఈ చదువుకున్న వాళ్ళు, మేధావులు, వైద్య రంగం అందరూ కూడా నీ ఆరోగ్య పద్ధతి విధానాలను నువ్వు మార్చుకోండి. ప్రజల ఆరోగ్యం దేశానికి పెట్టుబడి, లయబిలిటీ కాదు, దండగమారిన ఖర్చు కాదు అనే విషయాన్ని తమరు గుర్తించి ఆ వైపు కేటాయింపులు చేయండి. ఆ వైపు ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలపరచండి. ఒత్తిడి ఒక పక్క జరగాలి, మరోపక్క ఒత్తిడి చేయడానికి కావలసిన నాలెడ్జ్, స్కిల్స్ జనానికి కూడా అందించాలి. దాన్నే శాస్త్రీయమైన అవగాహన వైద్యంలో కలిగించడం అంటాం. ఆ అవగాహనని మనం క్లియర్గా జనానికి అందించాలా. ఆ రకమైన ఎడ్యుకేషన్ చదువులో భాగం కింద అందించాలా. 2 ప్రాంగ్డ్ అటాక్ ఇది. ఒక పక్క అడ్వొకేసీ జరగాలి, మరోపక్క ఎడ్యుకేషన్ జరగాలి. ఈ 2 జరగడం ద్వారానే ఆరోగ్య వైద్య రంగాలు ఈ రోజున అనామలీస్ని మనం ఎదుర్కోగలమని నా అభిప్రాయం.